ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో స్కూల్ బస్సుకు ప్రమాదం, తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు. అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. స్కూల్ పిల్లలకు త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. గుంటూరు ఎస్విఎన్ కాలనీ సమీపంలో స్కూల్ బస్సు డ్రైవర్కి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టింది. గుంటూరు నగరంలో ఈ ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలో పాఠశాల బస్సు డ్రైవర్కి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపు తప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వారి అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్తున్నారు. గుంటూరులోని ఎస్విఎన్ కాలనీ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు బయలుదేరింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా డ్రైవరు తీవ్రమైన గుండె నొప్పికి అయితే గురయ్యారు. నొప్పి తీవ్రతకు ఆయన బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ఉన్న చిన్నారులు భయంతో కేకలు వేయడంతో గమనించిన స్థానికులు క్షణాల వ్యవధిలో స్పందించారు. వెంటనే అప్రమత్తమై విద్యార్థులందరినీ కూడా సురక్షితంగా బస్సు నుంచి కిందకి దించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ ఘటన అవడంతో చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గుండెపోటుతో అస్వస్థతకు గురైన బస్సు డ్రైవర్ను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానికులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన వచ్చి గుంటూరులోని ఎస్విఎన్ కాలనీ సమీపంలో జరిగింది.